నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జూపడబంగ్ల మండలం ఉన్నాం. దాదాపుగా 11 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శివరాత్రి సందర్భాలు అనుకోండి, దసరా ఇలా దేవుని దర్శనం కోసం శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం వెళ్తున్నటువంటి కర్ణాటక భక్తాదుల కోసం స్పెషలైజ్ గా ఇక్కడ వారు భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. జతగా బ్రహ్మరాంబిక అమ్మవారి దర్శనాది కోసం కర్ణాటక భక్తాదులందరూ కూడా వారి ఇంటి ఆడపిల్ల కాబట్టి వారి దర్శనం కోసం అనేక మంది వేలాది మంది భక్తాదులకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆకలి బాధను అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ అదేవిధంగా ఇక్కడ భోజన వసతి, నిద్ర వసతి, నీటి వసతి, అక్కడి నుంచి వచ్చిన వారందరూ కూడా ఫ్రెష్ అప్ అయి స్నానాలు చేసి తిరుగు ప్రయాణం చేయడానికి కూడా అన్ని వసతులు కల్పించడం జరిగింది. దాదాపుగా ఒక 16 మంది పైగా 60 మంది పైగా వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ లాగా ఏర్పడి అందులో కొందరు ఉద్యోగం చేసేవాళ్ళు, కొందరు బిజినెస్ చేసేవాళ్ళు, కొందరు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. కర్ణాటక ప్రాంతం నుంచి కాలినడక వెళ్ల భక్తాదులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఒక చిన్న ఆలోచనతోటి ఆ రాష్ట్రానికి చెందినటువంటి వారందరూ కూడా కలిసికట్టుగా ఏర్పడి ఇక్కడ అందరూ కూడా భోజన వసతి వారి ప్రాంతం వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా భోజనం చేయాలి, అదేవిధంగా భోజనం చేసి ఒక రెస్ట్ గా తీసుకుని ఇక్కడ నుంచి వాళ్ళు కాలినడక సాఫీగా కొనసాగాలని ఒక ఆలోచనతో మేమంతా ఇక్కడ ఏర్పాటు చేశామని వాళ్ళు తెలియజేశారు. ఒక్కసారి వారి మాటల్లో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ಬಳ್ಳಾರಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಶಿರೂಪ ತಾಲೂಕು ಗಜಾ ಗ್ರಾಮದಿಂದ ವೀರೇಶ್ ಗೌಡ ಮತ್ತು ಊರಿನವರೆಲ್ಲ ಕೂಡಿ ಈ 11 ವರ್ಷದಿಂದ అన్నందానం చేస్తారు. కంటిన్యూ శివరాత్రి ಮತ್ತು యుగాదికి అన్నందానం చేస్తారు. మీరు ఇలా అన్నదానం చేయబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 11 సంవత్సరాల నుంచి చేస్తాం. 11 సంవత్సరాలు. అంటే ఏదైనా దేవుని మొక్కుబడా ఇలా చేయాలని, లేదంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఏం లేదు. నా ఫ్రెండ్స్ అలా సేరి పాదయాత్ర పోయాము. ಅದನ್ನೇ ಇಲ್ಲಿ ರಾಮಣ್ಣ ಹೆಲ್ಪ್ చేసి కంటిన్యూ మా ఊరెಲ್ಲ ಕೂಡಿ అన్నదానం చేస్తాం. మా ఊరు నుంచి వచ్చి 28ನೇ ತಾರೀಕಿಗೆ ಬಂದು ಲೋಡ್ ರೇಷನ್ ಅನ್ಲೋಡ್ ಮಾಡಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡ್ಬಂದು ಮತ್ತೆ ಕಂಟಿನ್ಯೂ ಊಟ రెడీ చేసి ఇది పట్టగచ్చు. ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటారు? భోజనం ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఏమి మా ఊరు అన్ని మంది పాదయాత్ర వచ్చి ಎಲ್ಲ ಪಾದಯಾತ್ರೆ ಬಂದು ಎಲ್ಲ ಅದೆಲ್ಲ ಮಂದಿ ಇದು ಮಾಡ್ಕೊಂಡು ಇದು ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳಿ ಮಾಡಿದ್ರು. ಎಲ್ಲ ఎంతమంది ఈ బ్యాచ్, మీ బ్యాచ్ మొత్తం కలిసి ఎంతమంది? 60 మంది, 60 మంది వచ్చారు. అంటే ఏమైనా మీరు జాబు చేస్తుంటారా, లేదంటే వ్యవసాయం చేస్తారా? వ్యవసాయము, జాబులు, బిజినెస్. అంటే అందరు కలిసి సాయం చేస్తుంటారా, లేకపోతే మీరు అందరూ కలిసి చేస్తారు? ఎవరైనా దేవునికి చాలా మంది కూడా బియ్యం ప్యాకెట్లు మీకు వెళ్తూ దానం చేయండి, ఇలా భోజనాలు పెట్టండి అంటూ ఉంటారంట, నిజమేనా? నిజం. ఎంతమంది అలా సాయం చేస్తుంటారు మీకు? మా వాళ్ళు ಎಲ್ಲರೂ మా ఊరల్లో ఉంది. ಮತ್ತೆ ఇక్కడ నుంచి వచ్చి ఒక్కొక్కరు పెట్టి పోతారు.